అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లడ్డూ కల్తీ మీద చర్చ జరుగుతూ మతాల గురించి ప్రస్తావన వచ్చింది. దీంతో కొంతమంది ఎగబడిపోతూ ఎప్పుడు చూసిన మతాల గురించేనా చర్చ, ఎందుకు ఈ దేశంలో ఇంకా ఎన్నో పాయింట్స్ ఉన్నాయి కదా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అంశాలు ఉన్నాయి, అభివృద్ధి కోణంలో మాట్లాడవచ్చు కదా అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. హిందూ మేటర్స్ వచ్చేసరికి మతం వద్దు, అవసరమైతే కులాలు తీస్తారు. ఇతర మతాల గురించి వచ్చినప్పుడు మతాలే తీస్తారు. ఏ మతం గురించి వద్దు అనుకోవడం బాగుంటుంది, కానీ హిందూ అనే పదం రాగానే వీళ్ళకి ఏదో ఇంకా ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. సరే, ఓవరాల్గా ఈ కాంటెక్స్ట్ వివరిస్తూ అసలు ఏం జరిగిందనే మ్యాటర్ చెబుతూ అసలు విషయాల్ని కొండబద్దలు కొడతాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ కాకండి. శాసన మండలిలో జరిగినటువంటి ఒక రభసకి కారణమైనటువంటి డైలాగ్స్ ఒకసారి చూద్దాం. సో ఇది చర్చ, ఇది రచ్చ. అయితే చెప్పాను కదా, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ మీద జరుగుతున్నటువంటి ఒక వాదోపవాదన. ఇందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మండలి చైర్మన్ అయినటువంటి మోషన్ రాజు, వీరిరువురు కూడా క్రిస్టియన్స్ అని మాట్లాడుతూ ముందుకు వెళ్ళారు అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు. దీంతో ఈ సీరియస్నెస్ నెలకొంది. అటు వైకాపా నేతలు నిలబడి నినాదాలు చేస్తూనే ఉన్నారు, ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి అని. అయితే నేను క్షమాపణలు చెప్పడానికి ఏమాత్రం నైరాశ్యం వహించను, వెనకడుగు వేయను. అవతలి వ్యక్తి అంటే మోషన్ రాజు గారు గనక తాను హిందువునని ఒప్పుకుంటే, అలాగే ఆయన నేను హిందువుని అని ఒప్పుకోవడంతో వెంటనే ఆయన తన మాటల్ని వెనక్కి తీసేసుకున్నారు. కానీ ఓవరాల్ పరిణామం ఒకటి గమనించండి. ఆయన పేరేంటి? మోషన్ రాజు. అతని పూర్వపు చరిత్రలో పలు సందర్భాల్లో క్రిస్టియానిటీని ప్రతిపాదించినటువంటి వీడియోలు కూడా జనబాహుల్యంలో ఉన్నాయి. కానీ ఏ ధైర్యం మేర ఆయన అలా నేను హిందువుని అని ప్రకటించుకుంటున్నారు? ఎందుకు ప్రకటించుకుంటున్నారు? తన విశ్వాసానికి విరుద్ధంగా. నిజమైన క్రైస్తవుడి లక్షణం ఇది కాదు, మీరు క్రిస్టియన్స్ అని చెప్పుకోండి అని ఎంతోమంది పాస్టర్లు గద్దిస్తూ ఉన్నారే, వాళ్ళ మాటల్ని కాదని దేని కొరకు ఈ ప్రాకులాట, ఈ అబద్ధపు క్రీడ? ఇది కదా మనం మాట్లాడాలి. ఇది మాట్లాడితే మతం గురించి మాట్లాడడం ఎలా అవుతుంది? మతాల పేరుతో జరుగుతున్నటువంటి ఘోరాలని, నేరాలని ఆపాలి కదా. మతాలు మారాక కూడా అదే మతాన్ని వాడుకుంటూ, ఒకవైపు మతాలు మారి కులాల్ని ఇంకా వాడుకుంటూ రిజర్వేషన్ల వంటి సౌకర్యాల్ని అనుభవిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు తప్పకుండా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది కదండి. ఇక్కడ మోషన్ రాజు ఆ పేరే క్లారిటీగా చెప్తోంది అతను ఏ మతానికి సంబంధించిన వాడు అని. కేవలం సర్టిఫికేట్లో ఉండొచ్చుగాక, ఇలా సర్టిఫికేట్లో హిందువుగా, ఆచరణలో మాత్రం క్రైస్తవ మతానికి సంబంధించిన వారిగా ఉన్నవాళ్ళు కోకుల్లలు, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతంలో. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మతం మారిపోయిన తర్వాత, ముఖ్యంగా ఎస్సీలు మతం మారితే తప్పకుండా వాళ్ళకి బీసీసీ హోదా వస్తుంది. ఎందుకు? చాలా స్పష్టంగా ఇక్కడ ఒక నిర్వచనం ఉంది. కులాలతో కూడుకున్న ధర్మము హిందూ మతం కదా, అందులో వివక్ష ఉంది అన్న కారణంతోనే కదా ఈ రిజర్వేషన్ల సౌకర్యం వచ్చింది. మరి ఇదే హిందుత్వం నుంచి నువ్వు క్రైస్తవానికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఈ వివక్ష అక్కడ లేదనే కదా వెళుతోంది. కేవలం విశ్వాసం కాదు కదా. అలాగే క్రైస్తవం ఒక శాంతి మతమని, వివక్ష లేని మతమని ఎన్నో సందర్భాల్లో తనకు తాను ప్రకటించుకోవడమే కాకుండా, ఇదిగో మీ మతంలో వివక్ష ఉంది అని చూపిస్తూ తమ వైపు తిప్పుకున్న దాఖలాలు బోలెడున్నాయి. కనుక ఇటు నుంచి అటు షిఫ్ట్ అయ్యాక మరలా కులాన్ని వాడుకుని రిజర్వేషన్లు పొందడం ఏంటి? ఏ మతం ఆధారంగా నీకు కులం వచ్చిందో, ఆ కులం ఆధారంగా నీకు రిజర్వేషన్ వచ్చిందో, ఆ మూలమైనటువంటి హిందూ ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్గా దాని ద్వారా వచ్చిన ఇతర ఫలాలు అన్నీ కూడా కోల్పోతావు. ఇది రాజ్యాంగం స్పష్టపరుస్తున్న విషయం. కానీ వీరికి రిజర్వేషన్లు కావాలన్నమాట. అందులో భాగంగా ఇదంతా చెప్పాల్సి వస్తుంది. మొత్తానికి మోషన్ రాజు గారు ఏం చెప్పారంటే నేను హిందువుని. దీంతో అటు క్రైస్తవ వర్గం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నువ్వు క్రిస్టియన్ అయ్యుండి నువ్వు క్రిస్టియన్వి అని చెప్పుకోలేకపోవడం నిజంగా ఒక దౌర్భాగ్యకరమైనటువంటి సిచ్యువేషన్. తల దించుకునేటటువంటి పరిస్థితే ఇది. ఎందుకు మనం భయపడాలి? మనం క్రైస్తవం అని చెప్పుకుందాం అని
చాలామంది పాస్టర్లే పోస్టులు పెడుతున్నారు. నిజమే కదండి, ఒక క్రైస్తవుడిలాగానే బ్రతికితే తప్పే ఉంది, అలాగే ప్రకటించుకుంటే తప్పే ఉంది. ఈ నకిలీ హిందూ ముసుగెందుకు? వీళ్ళనే క్రిప్టో క్రిస్టియన్లు అంటారు. ఈ మోషన్ రాజ్ గారే కాదు, ఇంకొక నేత కూడా ఉన్నారు, ఆయన గురించి కూడా వీడియోలో చెప్తాను చూడండి. అలాగే ఒక హాస్యాస్పదమైన విషయం చెప్పనా, నిజమైన హిందువులు మనలాంటి వాళ్ళందరూ కూడా నేను హిందువుని అని చెప్పుకుంటే తప్పు, నకిలీ హిందువుల్ని నువ్వు హిందువు కాదు అని అంటే తప్పు. అర్థమవుతుందా? అలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఎటు తిరిగి చూసినా దెబ్బ హిందుత్వానికి లేదా హిందువులకే. మళ్ళీ ఆ పాయింట్కి వెళ్దాం. మతాలేంట్రా, అభివృద్ధి గురించి మాట్లాడండి అని వాగుతూ ఉంటారు. వీళ్ళే ఈ క్రిప్టో బ్యాచే, వీళ్ళే వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క విశ్వాసాలకో లేకపోతే వాళ్ళ మత ప్రచారాలకో విఘాతం కలిగిపోయేలాగా పరిస్థితులు ఏర్పడితే వెంటనే అభివృద్ధి గుర్తుకొచ్చేస్తుంది వీళ్ళకి. మరి ఒక పాస్టరు తాగి యాక్సిడెంట్కి గురయ్యి చనిపోతే దాని కేంద్రంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ట్రై చేయలేదా వీళ్ళు? ఎన్ని నెలలు నడిపారు ఆ డ్రైవ్, దాని కేంద్రంగా ఎంత రచ్చ చేయాలని చూశారు, అప్పుడు అభివృద్ధి గుర్తుకు రాలేదా? నిన్నగాక మొన్న జరిగిన కోవాబన్ ఇష్యూలో మతాన్ని విపరీతంగా తీసి తద్వారా ఎంత రంగరించారు విషయాల్ని. అదే పహల్గాం ఘటనకు వచ్చేసరికి మాత్రం ఎందుకురా మతాలు తీస్తారు, వాడు డైరెక్ట్గా ఉగ్రవాది మతం అడిగి చంపాడు, కానీ అక్కడ మతాలు తీయకూడదంట. మతం అడిగి ఎక్కడ చంపాడు అని ఉగ్రవాదుల తరఫున వకాలతో పుచ్చుకొని మాట్లాడతారు. అంతేకాదు, ఈరోజు కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ట్రంప్ జీ, యుద్ధాన్ని ఆపారు అని కామెంట్స్ పెడతారు. అదే ట్రంప్ ఇప్పుడు ఇరాన్ని వాయించి పడేస్తూ ఉంటే ట్రంప్ ఒక నియంత, ఒక క్రూరుడు అని మాట్లాడతారు. ఖమేనీని చంపేసినటువంటి ఇజ్రాయెల్ని కూడా అదే స్థాయిలో దుయ్యబడతా ఉంటారు. కానీ అదే ఖమేనీ ఒక సందర్భంలో ఏమన్నాడండి, ఆ వీడియో ప్లే చేస్తాను చూడండి. حیوان هستند ولکن و خدا خلقشون کرده برای استفاده مردها، فقط واسه که مردا وحشت نکنن این زنها را به شکل خود انسان خلق کرده، اگر نه اینها عین همون گاو و گوسفند و عین همون اسب و شتر و الاغ هستن. ఇతర జంతువుల మాదిరిగానే స్త్రీలు కూడా యానిమల్స్ అని సంబోధించాడు. వాళ్ళు వాడుకోవడానికి తప్ప వాళ్ళేమీ మనలాగా హక్కులను కలిగి ఉండేటటువంటి అవకాశం ఉన్నవాళ్ళు కాదు అని ఇలాగ మాట్లాడాడు. ఇలాంటివి ఎన్నో మాటల్లోనే కాదు చేతల్లోనూ నరకం చూపించాడు ఆయా ప్రజలకి. అందుకనే ఇరాన్లో రెండు వర్గాలు, ఒకటి సపోర్టివ్ వర్గం, ఒకటి అపోజ్ వర్గం. రెండు దేనికవే బలంగా ఉన్నాయి. ఖమేనీకి సపోర్ట్ చేసే వర్గము అలాగే ఉంది, అపోజ్ చేసే వర్గం ఇంకా ఎక్కువ బలంగా ఉంది. వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు, వాళ్ళకి స్వేచ్ఛ లభించింది, స్వతంత్రం వచ్చిందని ఫీల్ అవుతూ ఉన్నారు. కనుక మతము అనే చర్చ కూడా కీలకమైనదే. ఏ మతము ద్వారా జనులు బాధింపబడతారో ఆయా విషయాలు మతం కోణంలోనే మాట్లాడుకోవాలి. రేపొద్దున ప్రపంచ యుద్ధాలు జరిగినా కూడా దానికి మూల బిందువు మతాలే అవుతాయి. కాదని ఎవరు చెప్పినా కూడా అది కల్లబొల్లి మాట కిందకే వస్తుంది. ఇంకొక పోస్ట్ ఇక్కడ నేను చదువుతాను చూడండి. దళిత క్రైస్తవులు దొరికిపోగానే చెప్పే మాటలు. నేను క్రైస్తవుణ్ణి కాదు, హిందువునే, కావాలంటే సర్టిఫికెట్ చూడు. బైబిల్లో పేర్లు పెట్టుకున్నంత మాత్రాన నేను క్రిస్టియన్ అయిపోతానా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, అలా వెళ్ళినంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతానా? మా అమ్మా నాన్న సమాధి క్రైస్తవ సంప్రదాయం ప్రకారమే కట్టుకున్నాను, వాళ్ళు క్రైస్తవం పాటిస్తే నేను క్రైస్తవుడిని అయిపోతానా? నా భార్య రోజు టీవీలో యూట్యూబ్లో క్రైస్తవ కీర్తనలు పాడుతూ ఉంటుంది, అంత మాత్రాన నేను క్రైస్తవుడిని అయిపోతానా? నా పిల్లలకు క్రైస్తవ పెళ్ళిళ్ళు చేస్తాను, అంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతానా? అలా ఎదుటోడు కొంచెం మెత్తపడ్డాక అసలు మతం మారినంత మాత్రాన కులం పోతుందా? అప్పటిదాకా మీ హిందూ మతంలో లాగా మా క్రైస్తవంలో కులాలు లేవు అని వాదిస్తాడు. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మత స్వేచ్ఛ ఇచ్చారు, అప్పటిదాకా అంబేద్కర్ కూడా మా క్రైస్తవుల బడిలో చదువుకున్నాడు కాబట్టి మా ఏసే గొప్ప అని డబ్బా కొడతారు. మతం మారిన బీసీలకు, ఎస్టీలకు, ఓసీలకు కులం మారదు, కేవలం ఎస్సీలకు మాత్రమే బీసీసీ ఎందుకు? రాజ్యాంగంలో ఎంత అన్యాయం ఇది అంటారు. అప్పటిదాకా రాజ్యాంగ పరిరక్షణ పేరుతో హిందువులను తిడుతూ ఉంటారు. ఫైనల్గా మేము దళితులమనే కదా మీరు మా మీద అగ్రకులం అహంకారం చూపిస్తున్నారు, ఎందుకు మా మీద వివక్ష, మాకు బ్రతికే హక్కు లేదా? ఇలా డొంక తిరుగుడు సమాధానాలు చెబుతారు. కానీ అవునరా నేను క్రైస్తవుణ్ణే, ఈ బొక్కలో రిజర్వేషన్ల కోసం దొంగ బ్రతుకు బ్రతికే కర్మ నాకు లేదు, ఇంకా ఎక్కువ మాట్లాడితే దళిత క్రైస్తవుల కోసం ఎస్సీ రిజర్వేషన్లు అమలు అయ్యేలాగా పోరాటం చేసి సాధించుకుని తీరుతాం అని ధైర్యంగా చెప్పాలి. కానీ అలా చెప్పగలరా? చెప్పలేడు. ఇది దళిత క్రైస్తవులు దొరికిపోగానే చెప్పే మాటలు అంటూ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఒక పోస్ట్. ఒక నిజమైన క్రైస్తవుడు ఎలా మాట్లాడతాడో కూడా స్క్రీన్ మీద చూడొచ్చు. నేను క్రైస్తవుడిని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు అసలు క్రైస్తవుడే కాదు. ఒరే పదవుల కోసం దేవుణ్ణి నమ్ముకునే నాయకులారా, ఛీ, దేవుడు కూడా రేపు న్యాయసభలో నేను నిన్ను ఎరుగను అని అంటాడు, అప్పుడు నరకమే గతి. దేవుని కోసం ప్రాణం సహా
తారబోయాలరా, ఛీ జగన్మోహన్ రెడ్డి కూడా నీలాగే పదవులు శాశ్వతం కాదురా, దేవుడు, దేవుని రాజ్యం, దేవునితో జీవితం శాశ్వతం. తాత్కాలిక పదవుల కోసం, అధికారం కోసం దేవుణ్ణి నమ్ముకునే వారిలా తయారయ్యారు. మీరు వ్యూహాత్మకంగా చెప్పిన తప్పు అంటూ మాట్లాడాడు ఒక ఆయన. సరే, మోషన్ రాజ్ గురించి వద్దాం. ఒక వీడియో చూడండి ఇప్పుడు. నిజమైనటువంటి మార్గం యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు. యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. ఇది మతం కాదు, ఒక దేవునికి సన్నిధి చేయడానికి ఒక మహా మార్గం అని చెప్పి ఈ యొక్క హోసన్నా మినిస్టర్స్ నిరూపించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. మరి ఇది క్రైస్తవంలో ఉన్నట్టు కాదా? సర్టిఫికెట్లో ఉండిపోతే అయిపోతుందా? ఇంకొక వీడియో చూడండి. ఒక దేవుని ఎరిగిన బిడ్డ, ఒక క్రైస్తవుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటానని మీరు చెప్పారు. నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా, పోషణ కిరీటముగా ఉంటానని చెప్పారు. యేసు నామములో మీరు వారికి ఇచ్చిన ఉన్నత స్థితిని బట్టి మనస్ఫూర్తిగా స్తుతిస్తున్నావు నా తండ్రి. ఒక పాస్టర్ గారు పక్కనే ఉన్న మోషన్ రాజు గారి కోసం చేస్తున్న ప్రార్థన అది. ఇప్పుడు ఆయన క్రైస్తవుడు కాకుండా ఎలా అవుతాడు? కేవలం సర్టిఫికెట్లో ఉన్నటువంటి ఆ టెక్నికల్గా ఆయన హిందూ అవుతాడు తప్ప ఆచరణ రూపంలో కానీ ఇతర వ్యవహారాల్లో కానీ అతను క్రైస్తవుడే. తన బిడ్డల పెళ్లి కూడా క్రైస్తవ పద్ధతిలోనే చేశాడు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ శాసనమండలిలో అనవసరముగా మత ప్రస్తావన తీసుకువచ్చినట్లయితే గనక దాన్ని ఖండించి ఇప్పుడు ఎందుకు మతాల గురించి మనం దేవస్థానంలో జరిగినటువంటి లడ్డూ కల్తీ గురించి మాట్లాడదాము, వాటి ద్వారా జనాలకి క్లారిటీ ఇద్దాము అని చెప్పాలి తప్ప నేను హిందువుని అని చెప్పుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టింది? అంటే ఈ నకిలీ హిందూ ముసుగులో ఎవరిని మోసం చేద్దామని, ఈ ద్వంద్వ వైఖరి, ఈ హిపోక్రసీతో ఎవరిని నాశనం చేద్దామని, రాజ్యాంగాన్ని, అటు ప్రజల్ని, మొత్తం అందరినీ కలిపి గంపగుత్తుగా తొంగలో తొక్కినట్లే కదా ఈ విషయాలన్నీ గమనిస్తే మనం. మరో నేత అన్నాను కదా, ఆ మరో నేత గురించి ఇప్పుడు చూద్దామండి. ఇది డబుల్ యాక్షన్కే డబుల్ యాక్షన్. ఈయన కొలుకుపూడి శ్రీనివాస్ గారు, తిరువూరు ఎమ్మెల్యే. ఈయన గురించి ఒకరు పెట్టిన పోస్ట్ చూడండి. ఈయనే మొన్న వేణుగోపాల స్వామి ఆలయంలో హిందువుగా మారి దేవాలయంలో గోండాయిజం చేశాడు. మళ్ళీ ఈయనే మా క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు మీద కూడా గోండాయిజం చేయడానికి పిలుపునిస్తాడు అని చెప్పి మాట్లాడారు. ఒకసారి వీడియో చూడండి. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక దుర్మార్గమైన తీర్పునిచ్చింది, ఒక అన్యాయమైన తీర్పునిచ్చింది, ఒక దారుణమైన తీర్పునిచ్చింది. అదేంటంటే, ఈ దేశంలో సామాజికంగా వెనుకబడిన కులాలకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రిజర్వేషన్లు ఇస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, క్రైస్తవులైతే రిజర్వేషన్లు ఉండవు అని చెప్పింది. రాజ్యాంగం రిజర్వేషన్లు ఇచ్చింది కులానికి, దాన్ని మతంతో లింక్ పెట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా, ఎవరు తీర్పు చెప్పినా అది తప్పు. దానికి వ్యతిరేకంగా మనందరం నిలబడి పోరాడాలి. ఈయన కూడా క్రిప్టో క్రిస్టియనే. వీళ్ళందరూ ప్రమాదకరమైన నాయకులు కాదా? వీళ్ళ విధానాలన్నీ రెచ్చగొట్టేవి కావా? మనం వీటి గురించి ప్రశ్నించకూడదా? వీటి గురించి మాట్లాడితే మతం గురించి మాట్లాడినట్ల, జనాల్లో వివేకాన్ని చంపేస్తున్నట్లు కాదా వీటి గురించి చర్చ చేయకపోతే? సుప్రీంకోర్టు మీద కూడా అసంతృప్తిని వ్యక్తం చేయొచ్చు, తప్పేం లేదు, కానీ యుద్ధాన్ని ప్రకటించేలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే అంబేద్కర్ గారి పేరు చెప్పుకునేటటువంటి వీళ్ళు, అదే అంబేద్కర్ గారు ఎంత మొత్తంలో ఆఫర్ చేసినా క్రైస్తవ్యాన్ని స్వీకరించలేదు, ఇస్లాంని స్వీకరించలేదు. పైపెచ్చు ఆ రెండు మతాలని ఆయన వ్యతిరేకించారు. కొన్ని చోట్ల వాటికి సంబంధించిన కామెంట్స్ కూడా చేశారు అగైనిస్ట్గా. హిందుత్వం నుంచి బౌద్ధం వైపుకు ఎందుకు వెళుతున్నాను అని తన నిరసన స్వరాన్ని కూడా వినిపించారు. ఆ అంబేద్కర్ గారిని ఇలాంటి వాళ్ళందరూ కూడా సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా వాడేసుకుంటూ ఉంటారు రాజకీయ కోణంలో. ఆ అంబేద్కర్ గారే చెప్పారు, మతపరమైన రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం నాశనం అవుతుంది అని. మతాలకు రిజర్వేషన్లు ఉండవు, ఉండకూడదు. హిందూ ధర్మంలో కూడా కులాలు ఉన్నాయి, కులపరమైన విభజనలు ఉన్నాయి. కేవలం ఈ డామినేషన్స్, అప్ అండ్ డౌన్స్ తగ్గించడానికి, అలాగే వివక్షలు పోవడానికి అని చెప్పేసి అభివృద్ధి లేని వారికి అభివృద్ధి, విద్య లేని వారికి విద్య, ఇవన్నీ అవకాశాలు కల్పించడానికి వచ్చినవి రిజర్వేషన్లు. అవి కూడా కొంతకాల పరిమితి వరకే. ఆ తర్వాత కూడా వాటిని ఆపేయమని చెప్పారు అంబేద్కర్ గారే. కానీ ఆపేయాల్సినటువంటి గొప్ప అభివృద్ధి బడుగు బలహీన వర్గాలు సాధించాయా అంటే లేదనే చెప్తాను. కనుక అవి కొనసాగించాల్సిందే. మ్యాటర్ ఏంటంటే, ఒక హిందువుకి దక్కాల్సినటువంటి, ఒక హిందూ దళితుడికి దక్కాల్సినటువంటిది మతం మారిపోయిన తర్వాత మాకు కూడా కావాలి అంటున్నారు. అట్ ది సేమ్ టైం అదే కులపు హోదాతో, మీరు మతం మారాక కూడా అదే ఎస్సీ కులపు హోదాతో అట్రాసిటీ కేసు పెడితే హిందువుల మీద ఏం కావాలి? ఈ దేశం నిలబడుతుందా? సర్వనాశనం అయిపోదు? ఎంతమంది జీవితాలు నాశనం చేసేస్తారు? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. ప్రవీణ్ పగడాల అనేటటువంటి ఒక పాస్టర్ చచ్చిపోతే అతను తాగి చనిపోయాడని ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా చెప్పినా ఆ నిజాన్ని అబద్ధమని ప్రచారం చేసుకుంటూ ఎట్లాగైనా బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు అందరూ క్రైస్తవులని చెప్పట్ల. ఆ క్రైస్తవుల్లో కొంతమంది, ఆ ఉన్మాదమే, ఆ అవివేకమే, ఆ అన్యాయమైనటువంటి కోణమే
రేపొద్దున్న మతం మారిన తర్వాత కూడా ఈ రిజర్వేషన్లు లేదా ఈ ఎస్సీ భోగాలు అనుభవించాలని ట్రై చేస్తే తప్పకుండా వాళ్ళు మత అభివృద్ధికి లేదా మతం రక్షణకి వాడుకునే అవకాశాలు ఉన్నాయి కనుక వీటిని మనం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. కనుక నీవు ఏ మతస్థుడువో క్లియర్ కట్గా నువ్వు చెప్పుకో, తప్పేమీ లేదు. అది నీ భావ ప్రకటన, అది నీ హక్కు, అది మత స్వాతంత్రపు హక్కు. ఎవరికి ఏ విశ్వాసము నచ్చినా ఏ మతము నచ్చినా అందులో ఉండవచ్చు. బలవంతపు ప్రలోభపు మత మార్పిళ్లకు మాత్రమే రాజ్యాంగం వ్యతిరేకం తప్ప స్వతంత్రంగా నీకు నచ్చి ఏ మార్గం వైపు వెళ్ళినా కూడా నీకు ఎవడు కూడా ఆపేటటువంటి హక్కును కలిగి లేడు. ఓవరాల్గా మీకు కాంటెక్స్ట్ అర్థమైంది అనుకుంటున్నాను వీడియోని, అందుకనే ఎండ్ వరకు చూడమని చెప్పాను. చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్స్ చేయండి. ఫైనల్గా మరొకసారి ఆ లైన్ చెబుతూ ఉన్నా, నిజమైన హిందూ నేను హిందూ అని చెప్పుకుంటే తప్పంట, నకిలీ హిందువుని నువ్వు హిందువు కాదు అని అంటే తప్పంట. ఏమంటారు మీరు?